కర్నూలు నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించిన కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎం శ్రీహర్ష సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఎం శ్రీహర్ష అనే సేవ కార్యక్రమాలు చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. మరింత సేవ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కర్నూలు ప్రజలను కర్నూలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఎం శ్రీహర్ష కర్నూలు ప్రజలను కోరారు. మీరు సాఫ్ట్వేర్ రంగం నుండి రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా కర్నూలు ప్రజలకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. సాఫ్ట్వేర్ అనేది నా ఒక బతుకు తెరువు కోసము నేను ఆ లైన్ తీసుకొని దాదాపు 5 సంవత్సరాలు పనిచేసి తర్వాత ఓన్గా కంపెనీ పెట్టుకుని నడుపుతున్నా. కానీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పబ్లిక్ ఏదైనా చేయాలని ఒక ప్యాషనెట్తో నాకు తెలిసినంత వరకు శక్తి ఉన్నంత వరకు చిన్న చిన్న సహాయాలు అయితే చేసుకోవడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా నేను కర్నూలు వాసిని కాబట్టి కర్నూలులో ఒక గొప్ప చరిత్ర ఉన్న ఊరు, అయితే రాజధానిగా ఉండి ఎన్నో గొప్ప అవకాశాలు ఉండాల్సిన మన ఊరు ఈరోజు తమాషకు రాజధాని ఒక చిన్న అగ్రిమెంట్ వల్ల ఒక్క పాయింట్ కూడా రాసుకోకుండా హైదరాబాద్లో కలుపుకొని మన కర్నూలుకి ఒక శానిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ దాని ఒక ప్రైడ్ మనం నగరంలో ఏళ్ల తరబడి సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు గెలిచిన ఇరు పార్టీల నాయకులు దాన్ని పరిష్కరించకపోయారు. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ విధంగా దాన్ని పరిష్కరిస్తారు? నేను ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్స్లో కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. మా గుర్తు వచ్చి గ్యాస్ స్టవ్. కర్నూలు నగరానికి ముందుగా చూసుకుంటే మనకు ప్రధానమైన ఇష్యూస్ ఏంటంటే దోమలు. తర్వాత మీరు కర్నూలు ప్రగతి సమితిని స్థాపించారు. దాని ద్వారా కర్నూలుకు ఏ విధంగా మీరు పనిచేసే అవకాశం ఉంది? కర్నూలు ప్రగతి సమితి ముఖ్యంగా RIAS అనే కాన్సెప్ట్తో మేము కర్నూలు అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. R అంటే ఇక్కడ రాయలసీమ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు. అంటే కర్నూలు అనేది ఒకప్పుడు హర్ష గారు, ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ కర్నూలు ప్రజలకు ఏ విధంగా ఏం కోరాలనుకుంటున్నారు? కర్నూలు ప్రజలందరికీ ఈసారి కొత్తగా వచ్చిన